సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్, ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే 20th November 20 ఎఫ్ఎంసీ మినిమం మీటింగ్ ఉంది. అది హై అంటే కొద్దిగా ఇంపార్టెంట్ న్యూసే. దాని తర్వాత మళ్ళీ November 28 ఇండియన్ జీడిపి గ్రోత్ రేటు, ఇది కూడా ఆ రోజు చూద్దాం. బట్ బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్ తెలిసిందేగా. ఫస్ట్ టాక్ అంతా బీజేపీ అసలు గెలదని అనుకున్నారు, బట్ తీరా చూస్తే బీజేపీ గెలిచింది. చాలా ఇష్యూస్ వస్తున్నాయి, బట్ ఓకే, బీజేపీ గెలిచింది. మార్కెట్లో చూద్దాం రేపు ఏమి ఇంకా ఎంత వాల్టిలిటీ అవ్వచ్చు. అండ్ ఈరోజు టుడే మార్కెట్ 2 వాల్టల్ అండి. సో నెక్స్ట్ ఎఫ్ఐఎస్ చూస్తే ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్లింగే చేస్తున్నారు. ఎక్కడ మీకు ఇంకా బయింగ్ ఏం కనబడట్లేదు. సో సెల్లింగ్ కాబట్టి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఓకేనా. సో ఇది కూడా తీద్దాం. అండ్ నెక్స్ట్ ఈరోజు మార్కెట్ చూద్దాం. ఈరోజు మార్కెట్ ఇండికేటర్ ఆపేస్తున్నాను. మీరు ప్రీవియస్ నేను చెప్పాను ఈ హై బ్రేక్ అయితే మాత్రం మార్కెట్లో బయింగ్ ప్రెషరే కంటిన్యూ అవుతుందని. అదే కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మనం వచ్చే రోజుల్లో ఏం ప్లాన్ చేయొచ్చేసి, మార్కెట్ ప్రజెంట్ 1 hour టైం ఫ్రేమ్లో ఎక్కడుంది, హై దగ్గర ఉంది. మార్కెట్ వాంట్ టు గో టిల్ ఇంకా కొద్ది హైకి వెళ్ళాలనుకుంటుంది. ఇంకా చాలా టైం ఉంది. ఆల్మోస్ట్ 26,000 ఇది కూడా టచ్ చేస్తుంది, పక్కాగా టచ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఇది రెండు టచ్ చేయడానికి చూస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు ఇంకా 1 day టైం ఫ్రేమ్లో కొత్త రెసిస్టెన్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అది మనం తర్వాత చూద్దాం, ఓకేనా. అండ్ డౌన్ సైడ్కి ఏమో ఇది ఇట్ విల్ బి ఎ రెసిస్టెన్స్ డౌన్ సైడ్కి, ఓకే. అండ్ 4 hours టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను. అండ్ దాని కింద ఇంకేదైనా ఉంది అంటే ఎస్, ఇగో ఇది ఒక రెసిస్టెన్సు. దాని కింద ఇంకేదైనా ఉంది అంటే ఇది అవుద్ది, ఓకే. దాని కింద ఇంకా ఏదైనా ఉంది అంటే ఇట్ విల్ బి దిస్, ఇది, ఓకే. 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను, చూడండి. మీ లెవెల్స్ రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ ఇష్టం, ఓకేనా. ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి. ఫస్ట్ థింగ్ 26,000 రౌండ్ లెవెల్ ఇది. బట్ ఈరోజు మార్కెట్ షార్ప్, ప్రీవియస్ అక్కడ నుంచి షార్ప్ ఫాల్ అయింది. బట్ ఈరోజు మార్కెట్ అక్కడ వచ్చి అక్కడ టైం పాస్ చేసింది. ఇంకా డే ఎండ్కి వచ్చేసరికి ఒక టైం పాసే మొత్తం. బట్ ఈరోజు మార్నింగ్ నుంచి మార్కెట్ కొద్దిగా వాల్టిలిటీ, నాకు అడిగితే వాల్టైల్ మార్కెట్ ఈరోజు. ప్రీమియమ్స్లో మార్కెట్లో మూమెంటం వెళ్తున్నా, ప్రీమియమ్స్ పడుతుండాలి. ప్రీమియమ్స్లో మూమెంటం లేదు. మార్కెట్ ఒక 100 points ట్రావెల్ చేసిన ప్రీమియంలో 20 points, ఇందమని ప్రీమియంలో 30 points మాత్రమే మూమెంటం ఇచ్చే, పెద్దగా మూమెంటం ఇవ్వలేదు, ఓకే. సో మనం ఏం చేస్తామంటే 26,000 ఈ రౌండ్ లెవెల్ పైన రేపు ఈరోజు హై మార్క్ చేసుకోండి. ఇక్కడ టుడే హై ఒకటి మార్క్ చేసుకోండి, అంతే. 26,025 ఈ హై. దీని పైకి కానీ రేపు ఒక 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. యూజువల్లీ మార్కెట్ వాంట్ టు గో అప్ సైడ్కి వెళ్ళాలనుకుంటుంది. ఎక్కడ 26,100 దాకా మీరు ప్లాన్ చేయొచ్చు. ఈవెన్ 26,100 కూడా దాటితే దెన్ దీనిపైన కూడా ఒక 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనం ఓవరాల్గా మనం అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, ఓకే. డౌన్ సైడ్కి మాత్రం ఇంట్రెస్టింగ్ ఏమవుతుందంటే ఇలా ఒక ట్రెండ్ లైన్ పెట్టుకోండి, బాగా వినండి. టుడే ఈరోజు స్టార్టింగ్ క్యాండిల్ నుంచి మధ్యలో ఒకటి ఇలా ట్రెండ్ లైన్ పెట్టుకోండి. ఇన్ కేస్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యే మార్కెట్ కానీ వస్తే మనకు మాత్రం 25,950 ఇది చాలా 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 ఇంపార్టెంట్ కీ లెవెల్ ఇది, ఓకే. ఇక్కడ ఉంది చూడండి, ఇది ఈ లెవెల్. ఎందుకంటే ట్రెండ్ లైన్ బ్రేకే కానీ వస్తే ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది చూసారా, ఇక్కడ చాలా స్పేస్ ఉంది. ఇదంతా ఈ గ్యాప్ అంటే లిక్విడేట్ లేదు. మార్కెట్ ఏం చేయాలంటే ఇదంతా కవర్ చేసుకోవడానికి అప్పుడు కిందకి రావాలి. ఒకవేళ వస్తే మనం ఇక్కడ ప్లాన్ చేద్దాం, ఓకే. ఏది 25,950 కింద, క్లియరా, డన్. దాని తర్వాత ఒకవేళ మార్కెట్ అలా ఫ్లోలో అది కూడా బ్రేక్ అయ్యి 25,900 925,900 దీని కింద కూడా వస్తే ఇక్కడ కూడా 30 minutes క్యాండిల్ క్లోజ్ వచ్చినా ఇంకా డైరెక్ట్ దీని కింద ఇదంతా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం, ఓకేనా. ఇవి డౌన్ సైడ్, ఇవి నిఫ్టీ లెవెల్స్. అండ్ అప్ సైడ్కి మనం నిఫ్టీ లెవెల్స్ అనుకున్నాం కదా, దీనిపైన 26,025 దీనిపైన టుడే డే హై పైన 30 minutes క్యాండిల్ మీకు ఒక్కటి క్లోజ్ వచ్చినా మీరు అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు టిల్ 26,100. అండ్ ఇది కూడా క్రాస్ అయితే మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం, ఓకే. డౌన్ సైడ్కి మాత్రం 25,900 అండ్ నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్, ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేస్తూ ట్రేడ్ చేస్తాం నిఫ్టీలో. అండ్ కమింగ్ టు ఇప్పుడు సెన్సెక్స్లో కూడా ఇలా మీరు ఒక ట్రెండ్ లైన్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇలాగా నిఫ్టీలో కూడా అంతే, సెన్సెక్స్లో కూడా ఇంచుమించు సేమ్ ట్రెండ్ లైన్స్, సేమ్ ఒకేలా ఉన్నాయి, బట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇలా 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 పెట్టుకుంటే సరిపోద్ది, ఓకే. ఓకే, డన్.
ఓకేనా. పాయింట్ చాలా సింపుల్. సెన్సెక్స్లో ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలనుకున్నా 85,000 ఈజ్ అ రౌండ్ లెవెల్. దీనిపైన మనకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం, లేకపోతే లేదు, వదిలేయండి. డౌన్ సైడ్కి మాత్రం 84,600. ఓకే, 84,600 ఇక్కడ. ఇది డౌన్ సైడ్కి, దీని కిందకి ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే ఇక్కడ కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. బట్ దానికన్నా ముందు మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి కిందకి వస్తే మనం టుడే ఒక హై పెట్టి మార్కెట్ ఇట్లా ఈ హై దగ్గర బాగా మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో దీని హై కింద అంటే 84,800 అండి. సింపుల్గా చెప్పాలంటే 84,800 ఇది లెవెల్. 84,800 దీని కింద కానీ ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే డౌన్ సైడ్, ఇక్కడ డౌనే. ఓకే, అండ్ దీని కింద కూడా డౌనే, ఇక్కడ డౌన్, ఇక్కడ డౌన్. అప్ సైడ్కి మాత్రం 85,000 పైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, డన్. ఇవి జస్ట్ సింపుల్గా దీని కింద ఇంకా అక్కడ నుంచి ఒకవేళ పడితే ఎక్కడి వరకు ప్లాన్ చేయొచ్చు. నా ఫస్ట్ టార్గెట్ ఏమో 84,398. ఓకే, 84,398 ఇది నా ఫస్ట్ టార్గెట్ అవుద్ది. ఓకే, డౌన్ సైడ్కి మాత్రం ఫ్లోలో వస్తే చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లిక్విడేట్, ప్రాపర్ లిక్విడేట్ లేదు. సో మార్కెట్ అక్కడికి రావాలి. లిక్విడేట్ అంటే ఇన్బ్యాలెన్స్ ఉంది. సరే, సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోవడం ఇట్ ఈస్ నాట్ గుడ్. అది కవర్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో సింపుల్, డన్. అండ్ నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్లో కూడా యాక్చువల్గా మొన్న ఏదైతే స్వింగ్ ట్రేడ్ పట్టుకెళ్ళామో ఎలక్షన్ రిజల్ట్ది, అది ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి జస్ట్ ఒక 5,000, 4,900, 5,000 లాస్ వచ్చింది అంతే, డన్. అక్కడతో బుక్. దాని ముందు స్వింగ్ ట్రేడ్ అయితే మనకు ఆల్మోస్ట్ 15,000 ప్రాఫిట్ ఇచ్చింది కదా. సో స్వింగ్ ట్రేడ్లు ఏంటంటే ఈ మీద మనం ఏంటంటే హెడ్జ్ కమ్ స్వింగ్ ట్రేడ్లు చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా చేస్తున్నాం. సో ఎవ్రీడే ఎంట్రీస్ ఉంటాయంటే కాదు, ఒక 2 డేస్కి ఒక రోజు ఇట్లా ఉంటాయి. బట్ ఎంట్రీ వచ్చిన ప్రతిసారి ఇట్ విల్ బి ఏ గుడ్ ట్రేడ్, చాలా మంచి ట్రేడ్. చిన్న చిన్న లాస్లు ఉన్నా పెద్ద పెద్ద ప్రాఫిట్లు వస్తుంటాయి, అలాంటి ట్రేడ్లు అనమాట. ఓకే, నెక్స్ట్ నేనేం చెప్తానంటే హెడ్జింగ్, అడ్వాన్స్ లెవెల్ మాస్టర్ హెడ్జింగ్ కోర్స్ December 2nd నుంచి, December 1st or 2nd నుంచి స్టార్ట్ అవుతుంది. December 1st or 2nd. చాలామంది నాకు అడిగేది అడ్వాన్స్ లెవెల్ హెడ్జింగ్ మాస్టరీ కోర్స్లో బెనిఫిట్స్ ఏంటి అని. అది నేను క్లారిటీ చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోండి, స్ట్రాటజీస్ ఎంత బాగుంటాయంటే మీకు రిస్క్ రివార్డ్ చాలా బాగుంటుంది అనమాట. ఇది లాస్ ఎలా ఉంటుందంటే 2K 3K లాస్ ఉంటే ఆపోజిట్లో రివార్డ్ 5K 6,000 5,000 ఒక్కొక్కసారి 8,000 అంటే 3,000 లాస్ ఇస్తే 8,000 ప్రాఫిట్. అలా రిస్క్ రివార్డ్ బాగున్న స్ట్రాటజీస్ ఉంటాయి ఆర్ఆర్. సో ఆర్ఆర్ ఉన్న హెడ్జింగ్లో ఉన్న బెనిఫిట్ అదే, రిస్క్ రివార్డ్ చాలా తక్కువ. అందులోనే నెక్స్ట్ మనం ఏంటంటే ఇప్పుడు 3,000 మ్యాక్స్ లాస్ ఉందనుకోండి, 3,000 మ్యాక్స్ లాస్ ఎప్పుడు ఎక్స్పైరీ వరకు నువ్వు హోల్డ్ చేస్తే నీకు 3,000 మ్యాక్స్ లాస్ వస్తుంది. బట్ మనం నార్మల్ స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ ప్రకారం ఇప్పుడు సపోజ్ నేను 4 అవర్స్లో స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ చేస్తున్నాను అనుకోండి, నా ఎంట్రీ ఇక్కడ వచ్చింది. బాగా వినంటే నాకు అప్ సైడ్కి ఒక ఎంట్రీ వచ్చింది. ఎక్కడ? ఇగో ఈ పొజిషన్లో నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ పొజిషన్లో. ఓకే, ఈ క్యాండిల్లో నా ఎంట్రీ వచ్చింది. ఎక్కడ? ఈ గ్రీన్ కలర్ క్యాండిల్లో. ఇక్కడ నాకు బై అనే ఎంట్రీ వచ్చింది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ హెడ్జ్ పొజిషన్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మార్కెట్లో పాయింట్ ఏంటంటే హెడ్జింగ్లో ఉన్న బెనిఫిట్, మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళినా నాకు ప్రాఫిట్లో ఉంటాను, లేదా మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఇక్కడ చూడండి ఎన్ని రోజులు హాల్ట్ అయినా నేను ప్రాఫిట్లో ఉంటాను. హెడ్జింగ్లో ఉన్న బెనిఫిట్ అదే. సో ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ ఎంత ఉంటుంది, ఇక్కడ నా హెడ్జ్ పొజిషన్ ఉంటుంది. సో ఇక్కడ ఆపోజిట్లో 8,000 ప్రాఫిట్ అయితే ఎగ్జాంపుల్ 3,000 లాస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మనం 3,000 లాస్ కదా అని 3,000 లాస్ ఇఫ్ మనం ప్రాఫిట్లో ఉంటే మనం హోల్డ్ చేస్తాం ట్రేడ్ని. అదే ఒకవేళ నెక్స్ట్ డే మార్కెట్ రివర్స్ అయితే ఈ క్యాండిల్ లోలో ఎగ్జిట్ అయిపోతాం. ఎందుకు? అక్కడ ఎగ్జిట్. బట్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే దీని క్యాండిల్ లోలో మనం ఎగ్జిట్ అయితే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మనకు 3,000 లాస్ రాదు. అప్పుడు ఎంత వస్తుంది? 1,000 రూపాయలు, 1,200, మ్యాక్సిమం 1,500 ఇట్లా లాస్ వస్తుంది నెక్స్ట్ డేకే. అంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మనం స్టాప్ లాస్ తింటే 1,500 ఇట్లా లాస్ వస్తుంది. అదే మన డైరెక్షన్లో వెళ్తే మాత్రం మనం ఫుల్ ప్రాఫిట్ తీసుకోవచ్చు. హెడ్జింగ్లో ఉన్న బెనిఫిట్ అదే. ఓకే, సో హెడ్జింగ్లో ఏం నేర్పిస్తాను, వాట్ ఈస్ హెడ్జింగ్ ఫస్ట్ బేసిక్, తర్వాత ఫైండ్ ట్రెండ్. మనం ఇక్కడ నుంచే ఎందుకు డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకొని, ఇక్కడే ఎందుకు అప్ సైడ్కి ట్రేడ్ తీసుకొని, అలాంటి ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ ట్రెండ్. తర్వాత ఆప్షన్స్ అండ్ డేటా విత్ టూల్స్, అడ్వాన్స్ లెవెల్ టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్. అండ్ హౌ టు సీ విక్స్, ఇండియా విక్స్ని ఎలా చూడాలి, డౌన్ సైడ్ స్ట్రాటజీ హెడ్జింగ్ స్ట్రాటజీ 1, డౌన్ సైడ్ స్ట్రాటజీ హెడ్జింగ్ స్ట్రాటజీ 2, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ స్ట్రాటజీ, నిఫ్టీ వీక్లీ స్ట్రాటజీ, అండ్ బ్రేక్అవుట్ సిఈ అండ్ పిఈ స్ట్రాటజీ,
ఓకే. అండ్ ఫ్యూచర్ విత్ హెడ్జింగ్ స్ట్రాటజీ, మంత్లీ స్ట్రాటజీ విత్ హెడ్జింగ్, ఫ్యూచర్ విత్ ఫ్యూచర్ హెడ్జింగ్, ఎస్టీబీటీ సెల్ టుడే బై టుమారో హెడ్జింగ్ స్ట్రాటజీ, ఓవర్ నైట్. ఓకే. తర్వాత ఇంట్రాడే డౌన్ సైడ్ స్ట్రాటజీ 1 and 2. అండ్ డౌన్ అంటే ఓన్లీ డౌనే కాదు, రెండు వైపులా హెడ్జ్ ఉంటుంది, అది అప్ అండ్ డౌన్. సో నిఫ్టీ మంత్లీ 2000 పాయింట్ స్ట్రాటజీ అండ్ నిఫ్టీ సెన్సెక్స్ ఆప్షన్ ఓన్లీ ఎక్స్పైరీ స్ట్రాటజీ అండ్ జీరో టు హీరో స్ట్రాటజీ విత్ హెడ్జ్. అండ్ అది కాకుండా 20K స్ట్రాటజీ కూడా నేను అడిషనల్గా చెప్తాను ఈ కోర్సులో. 20K స్ట్రాటజీస్ లైక్ బోనస్ అనమాట. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 20K స్ట్రాటజీ. ఇందాక 20K స్ట్రాటజీ అని ఏంటంటే డౌట్ ఉండొచ్చు. సో ఇదేనండి నా 20K స్ట్రాటజీ. ఎవరైతే ఇక్కడ చూసారో ఇగో ఇదే 50 నిఫ్టీ 50. సో దిస్ ఈజ్ మై 20K స్ట్రాటజీ. ఇక్కడ బై సిగ్నల్ వచ్చిందా, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. సేమ్ ఇదే రెడ్ క్యాండిల్ లోపల క్యాండిల్ వచ్చి క్లోజ్ ఇచ్చింది కదా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. మళ్ళీ వెయిట్ చేస్తాం అంటిల్ అన్లెస్ మళ్ళీ ఇక్కడ ఒక ఎంట్రీ, మళ్ళీ సేమ్ ఇదే క్యాండిల్ లోపలికి వచ్చింది, ఇక్కడ ఎగ్జిట్. మళ్ళీ రివర్సల్ ఎంట్రీ ఎక్కడ పడింది, నాకు ఇక్కడ పడింది, ఇక్కడ రివర్సల్ ఎంట్రీ పడింది. దెన్ ఇది మొత్తం ఇక్కడ ఏదైతే 2 సార్లు స్టాప్ ఇస్తున్నదో అది ఈరోజు కొద్దిగా వాలటైల్ మార్కెట్ నేను చెప్తున్నాగా. అండ్ ప్రీవియస్ అయితే ఎంట్రీ రాలేదు, వదిలేద్దాం. అండ్ దాని ముందు రోజు ఇగో మార్కెట్స్ ఒకసారి ఎంట్రీ ఇస్తే మాత్రం ఇట్ విల్ బి ఎ బూమ్ బ్లాస్ట్. సో ఇది 20K స్ట్రాటజీ కూడా ఇప్పుడు ఎవరైతే హెడ్జింగ్ బ్యాచ్ జాయిన్ అవుతారో వాళ్ళకి అడిషనల్గా నేను ఫ్రీగా ఇస్తున్నాను. ఓకే. సో అదనమాట. ఎవరు జాయిన్ అవ్వాలన్నా ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. 7001456759 ఇది నా వాట్సాప్ నెంబర్. దీన్ని మెసేజ్ చేయండి, డీటెయిల్స్ పెడతాను, మీరు జాయిన్ అవ్వచ్చు. మీ గ్రూప్లో కూడా యాడ్ చేస్తాను. ఇగో డిసెంబర్ టు జనవరి అడ్వాన్స్ లెవెల్ హెడ్జింగ్ మాస్టరీ కోర్స్ 1 month కంప్లీట్ ఎడ్యుకేషన్ ఉంటుంది, 1 month కంప్లీట్ లైవ్ ఉంటుంది. ఓకే. సో అదనమాట. ఇంకా ఈవెన్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ మీరు క్రిప్టోకి కూడా వాడుకోవచ్చు, అది కూడా ఎలా వాడాలో చెప్తాను. ఓకే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ పేజ్ అయితే ఫాలో అయిపోండి. అప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.